హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అనేది కొన్ని అయితే మీకు యాడ్ చేద్దామని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే ఈరోజు పెట్టాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్ సైడ్ అనమాట. ఇది మేము ఎంట్రీ, ఇంకా నా ఎగ్జిబిషన్కి అయితే ఎంట్రీ అవ్వలేదు. ఇది బయటనే రోడ్ సైడ్ అయితే ఇవన్నీ అమ్ముతున్నారనమాట. మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే రోడ్ సైడ్ తీసుకోండి. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది నాకైతే, లోపల కంటే కూడా బార్గెనింగ్ కూడా మనం చేసుకోవచ్చు. లోపల అయితే మనకి ఫిక్స్డ్ రేట్లు అయితే మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్లే పెట్టారు. తక్కువ మనకు బార్గెన్ చేయడానికి అయితే లేదనమాట. ఇక్కడ చూసారు కదండి, ఫ్లవర్ వాజెస్ అయితే మనకు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ టాయ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఎక్కువ ఉంది అయితే ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇటు సైడు ఇవన్నీ కూడా బయటనే అనమాట. ఇవన్నీ చూసుకుని మా హస్బెండ్ వచ్చేసి బైక్ పార్క్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. మేము ముగ్గురం, మా బాబు వాళ్ళిద్దరూ, నేను అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. చూసారు కదండి, మేమైతే ఎగ్జిబిషన్కి ఎంట్రీ అయిపోయామన్నమాట. ఇక్కడ మేమైతే నేను మా పెద్ద బాబు వచ్చేసి బస్సులో వచ్చాము. మా చిన్న బాబు, మా హస్బెండ్ వచ్చేసి బైక్ పైన వచ్చారనమాట. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయిపోయాం. ఆ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఈచ్ వన్. లోపలికి ఎంట్రీ కావాలని టికెట్ తీసుకొని తర్వాత చెక్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తున్నారనమాట. ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే గేట్ నెంబర్ 2 నుంచి ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. ఇవన్నీ కూడా 399, 150, 199, 249 ఇట్లా ఈ కాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అయితే లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. జెంట్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. ఆ చిన్నపిల్లలే ఉన్నాయన్నమాట. జెంట్స్ కూడా చాలా, పెద్ద పిల్లలు అయితే ఏం లేవు. నేనైతే ఇక్కడ డ్రెస్సెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే నాకే అయింది. ఏంటంటే ఒక జీన్స్ తీసుకుందామని చెప్పేసి నేను తీసుకున్నాను. బిల్ వేపిద్దామని వెళ్ళేసరికి కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది. దాన్ని వాళ్ళు డ్యామేజ్ని మనకు కనిపించకుండా ఒక ఫ్లవర్ లాగా వాళ్ళు డిజైన్ చేశారనమాట. చూస్తే అక్కడ డ్యామేజ్ ఉంది. అందుకని చెప్పేసి కొంచెం వెతికి చూసుకొని మీరైతే తీసుకోవచ్చు. అన్నీ అలా అవుతాయని కాదు, కొన్ని అయితే చెక్ చేసి అయితే తీసుకోండి. చాలా బాగున్నాయి. ఆడపిల్లలకైతే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఈ అంకుల్ దగ్గర అయితే చాలా బాగున్నాయి అనమాట. డ్రెస్సెస్ అన్నీ కూడా చూడండి, కొంచెం వర్క్ వచ్చిన డ్రెస్సెస్ అనమాట. వీటి కాస్ట్ అయితే నేను అడగలేదు. ఏవైనా కొన్ని అయితే మా పెద్దబాబే తీసాడనమాట. కొంచెం నా హెల్త్ బాగాలేకుండా ఉండే, అందుకని చెప్పేసి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు, హాస్టల్ నుంచి వచ్చారు కదా అని చెప్పేసి మేమైతే రాగానే బయలుదేరాము అనమాట నెక్స్ట్ డేనే. అందుకని చెప్పేసి కొంచెం నాకు ఓపిక లేకపోయేసరికి మా పెద్ద బాబాయ్ అన్నీ కూడా వీడియో అయితే తీసాడనమాట. చూసారు కదండి, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. దాన్ని బట్టి బార్గెనింగ్ అయితే చేయడానికి అయితే లేదండి. కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్ పెట్టారు. మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్లే ఉన్నాయన్నమాట. కొన్ని షాప్లో మాత్రమే ఫిక్స్డ్ అయితే లేదు. ఇక్కడ చూసారు కదా, ఇంటికి కావాల్సిన కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనం చూసి తీసుకోవాలి ఏదైనా కూడా. చూసారు కదండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కొంచెం 3:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 3:30 వరకు ఇక్కడ ఉండేటట్టుగా రండి. ఎందుకంటే మనం 3:30కి అలా రీచ్ అయ్యామనుకోండి, 1 గంట 2 గంటల సేపు మనం షాపింగ్ అవి చేసుకొని మెల్లగా పిల్లల్ని కొంచెం ఎంజాయ్ చేయించుకొని వాళ్ళు తినేసి అక్కడ ఇక్కడ తిరిగేసిన తర్వాత వాళ్ళ గేమ్స్ అవన్నీ కూడా ఆడిపించుకొని మనం తొందరగా ఇంటికైతే రీచ్ అయిపోవచ్చు. మనం రావడమే లేట్ అయిందనుకోండి, ఇక్కడ చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆంటీ వాళ్ళ షాప్ పేరు నిర్మలా జైన్ అనమాట. తన దగ్గర ఐటమ్స్ చాలా काबुली चना, राजस्थानी बूंदी, ये भी एक टेस्ट करो, कुछ अलग टेस्ट आएगा। ये मूंगफली, दाल मोड़, हरे मूंग, ये नवरत्न चिड़वा, ये भी हमारा गुजरात का फेमस है। ये दोनों जवारी को नमकीन विदाउट ऑयल पैक आइटम। बाकरवड़ी शक्कर पेड़ा गेहूँ के आटे का है। पिकल्स भी है, खट्टा मीठा है, केले का चिप्स है। रम्मा जन्ना पिंडी मुरकुलू विदाउट ऑयल।
తన షాప్లో చూస్తున్నారు కదా, జ్యూసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ జ్యూసెస్ అనమాట అవన్నీ కూడా. ఇవన్నీ కూడా హోమ్ మేడ్లో చేసిన చట్నీలు, పొడులు కూడా కొన్ని అయితే బాగున్నాయి అని చెప్పింది. టేస్ట్ చేయమని చెప్పింది కానీ మేమైతే చేయలేదు. కాకపోతే ప్రతిది కూడా తన దగ్గర మేము తీసుకున్న ఐటమ్స్ అయితే అన్నీ కొన్ని శాంపిల్స్ ఇచ్చింది. తిని బాగున్నాయి అని చెప్పేసి మేమైతే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. చట్నీలు కూడా ఉన్నాయన్నమాట. మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే జొన్నలతో చేసినవి తను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా స్టీమ్ చేసిందనమాట. జొన్నవి మురుకులు అయితే చాలా బాగున్నాయి. మేము తన దగ్గర ఒక 2-3 ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా మేము నెక్స్ట్ ఇక్కడ జిందా తిలిస్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ జిందా తిలిస్ మార్ట్ దగ్గర అంతకుముందు ఒక 2 years బ్యాక్ కూడా మేము ఇక్కడ చాక్లెట్స్ అవి తీసుకున్నాము. పిల్లలకి హాస్టల్కి వెళ్ళడానికి తీసుకెళ్తే బాగుంటుంది. విక్స్ వాటికి బదులు ఇవి కూడా ఇవ్వచ్చు పిల్లలకి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట. ఆంటీ దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అని చెప్పాను కదా, అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ మేము బజ్జీలు అవన్నీ ఏం తీసుకోలేదు. ఇంకా తన దగ్గర తీసుకున్న ఐటమ్సే, తన దగ్గర ప్లేట్స్ కూడా ఉండే అవి కూడా తీసుకొని వెళ్ళి చిన్నగా పార్క్ ఉంది అక్కడ కొంచెం ఒక 1 hour స్పెండ్ చేసి మెల్లగా తినేసి మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూసారు కదండి, గోబీతోని వీళ్ళు ఫ్రై అయితే చేస్తున్నారు. బాగుంది టేస్ట్ అయితే, అక్కడ చూస్తేనైతే బాగుంది అని చెప్పేసి మేము కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. బాగుంది. నాన్ వెజ్ ఒకటి, వెజ్ది ఒకటి అయితే తీసుకున్నాం అనమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు అక్కడ ఇస్తే ఎలా ఉందో టేస్ట్ మన దగ్గర కూడా అలానే ఉందనమాట. కొన్ని ఐటమ్స్ ఏంటంటే వాళ్ళు చూపిస్తుంటారు అక్కడ బాగునిపిస్తాయి, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత అట్లాంటి టేస్ట్ కానీ లేదంటే కొన్ని ఐటమ్స్ కొన్న తర్వాత అట్లా వాళ్ళు చేసినట్టు కానీ మన దగ్గర ఉండవు, రావు అనమాట. కానీ టేస్ట్ అయితే నాకైతే బాగానే అనిపించింది. అవి ఇక్కడ వచ్చేసి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పొటాటో చిప్స్ ఇవన్నీ చాలా అంటే చాలా తినడానికి చాలా ఉన్నాయి. కాకపోతే మేము ఆంటీ దగ్గరే తీసుకున్నాం అని చెప్పేసి ఇంకెక్కడ తీసుకోలేదు. తినడానికి కూడా ఇంకా అవే తీసుకొని తినేసి ఇంకా మెల్లగా మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారు కదండి, తెలంగాణ స్టోర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు జీన్స్ వచ్చేసి 299 అనమాట. జీన్స్ అయినా టీషర్ట్స్ అయినా కూడా అన్ని క్లాత్ అయితే బాగానే అనిపించింది. నేను వెళ్ళి చూసాను, కాకపోతే మేమైతే ఏం పర్చేస్ చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ప్లాజా సెట్స్ వచ్చేసి 250, 99 కూడా ఉన్నాయి, 159 ఇట్లా కొన్ని రేట్లు అయితే ఉన్నాయన్నమాట. స్కర్ట్స్ వచ్చేసి 99 రూపీస్కే ఉన్నాయి. కాకపోతే నాకు అవి చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి పాన్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అవి కూడా వాళ్ళు బాగా అనిపించినాయి, కానీ మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి యూజ్ అయ్యే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి డెకరేటివ్ ఐటమ్స్ అయితే. మీకు మంచి హౌస్ ఉందనుకోండి, తీసుకొని వెళ్ళొచ్చు. ఇంట్లో మనం మంచిగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదండి, ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా, అన్నీ కూడా యూనిక్గా అనిపించాయి. నాకు చాలా బాగా అనిపించాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి వచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక సెట్ అయితే తీసుకున్నాను, 150 అనమాట. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. చాలా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి ఈ షాప్లో వచ్చేసి. ఇక్కడ చూసారు కదండి, ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పులు అనమాట. చెప్పులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ డిజైన్గా ఉంటే బాగున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాగులు అయితే ఇదే షాప్ అని కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాగులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా రకాలు, అంత కలర్స్ కానీ ఇవి డిజైన్స్ కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకొని ఇంకా మెల్లగా మేమైతే నెక్స్ట్ ఇంకా బయలుదేరిపోయేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకు గేమ్స్ ఆడిపిద్దామని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇంకా అంత షాపింగ్ అవన్నీ కొన్ని వీడియోస్ తీసుకోవడం అంతా అయిపోయిందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి గేమ్ అనమాట. ఇది కూడా గెలిస్తే అందులో ఉన్న ఒక టాయ్ అయితే వస్తుంది అని చెప్పేసారు. దాంట్లోనే ఒక 4-5 స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఈ గేమ్ అయితే మేము ఆడలేదు, చాలా కాస్ట్ అయితే అనిపించింది నాకు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లల్ని గేమ్స్ ఆడిపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఈ గేమ్ వచ్చేసి 80 రూపీస్. మా చిన్నబాబు ఒక్కడే గేమ్స్ ఆడాడనమాట. మా పెద్ద బాబుకి ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు, వాడేమి ట్రై చేయలేదన్నమాట. ఈ గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఏజ్ని బట్టి కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఏజ్ లిమిట్ ఉంది, కొన్నిటికి, కొన్ని వాటికైతే ఏం లిమిట్ అనేది ఏం లేదనమాట. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మా చిన్నబాబు ఆడిన గేమ్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ 2 గేములు మాత్రమే ఆడాడు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అక్కడంతా తిరిగేసరికి అలసిపోయారనమాట. అందుకని చెప్పేసి ఈ 2 గేమ్లు ఆడేసి ఇంకా మేము మెల్లగా ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. టైంకి మేము వచ్చేసరికి 10:30 అట్లా
అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అనమాట. ఇక్కడ చూసారు కదా జాయింట్ వీల్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి గేమ్స్ పిల్లలకు ఆడిపియడానికి కూడా. కాకపోతే ఇక్కడ మేమంతా తిరిగి అలసిపోయాం. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసే ఓపిక టైము రెండు లేవన్నమాట. అందుకని చెప్పేసి బయటనే డిన్నర్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మీరు కూడా రావాలనుకుంటే టైంకి వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.